దగ్గరికి వెళ్దాం. రావుసావని కోట దగ్గర నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 7 రోజుల ఈడీ కస్టడీకి సంబంధించి విధి విధానాలేంటి? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈడీ విచారించబోతుంది? ఈడీ విచారించే సమయంలో న్యాయవాది అక్కడ ఉండే అవకాశం ఉందా? అయితే ఈ రౌజని కోర్టులో మనం ఉన్నాం. ప్రస్తుతానికి రౌజని కోర్టులో కవితని తీసుకొస్తున్నారు, బయటకు తీసుకొస్తున్నారు. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ప్రతిరోజు గంట పాటు ఆమె కుటుంబ సభ్యులు కలవచ్చు. అలాగే కొన్ని విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా రోజుకి టైమింగ్ ఎంతసేపు, 5 గంటల నుంచి 6 గంటల పాటు ఆమెను విచారించవచ్చు. దాంతో పాటు ఇక ఆమెకు ఇంటిలో కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా దాదాపుగా ఒక్కరిద్దరికి కలిసే అవకాశం అయితే రోజుకి ఇస్తున్నారు. అది కూడా గంట పాటు టైం మాత్రమే ఇస్తున్నారు. దాంతో పాటు ఇక ఇంటి నుంచి భోజనం కానీ మెడిసిన్స్ కానీ తీసుకోవచ్చు. మెడిసిన్స్ కూడా ఈడీ పర్యవేక్షణ డాక్టర్లు పరిశీలించిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమె కోర్టు లోపలే ఉన్నారు. కోర్టు లోపల నుంచి ఇంకా బయటకు రాలేదు. కోర్టు నుంచి ఆమె బయటకు వచ్చి కొద్దిసేపులోనే ఆమె బయటకు వస్తారు. ఇక్కడ లిఫ్ట్ కూడా చూస్తున్నట్టుగైతే ఆమె కోసం లిఫ్ట్ కూడా రెడీ చేసి పెట్టారు. ఆమె కోసం వస్తుందని మరి కొద్దిసేపట్లోనే ఆమెని మళ్ళీ ఈడీ ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఈడీ కస్టడీ 7 రోజుల పాటు ఈడీ కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. మరి చూసుకున్నట్టుగైతే ప్రస్తుతానికి లాయర్ల వాదనలు అయితే విన్నారు. వాదనలు విన్న తర్వాత కొంత విక్రమ్ చౌదరి గట్టిగా ఎంత వాదనలు చేసినప్పటికీ కూడా వాదనపై సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి నాగపాల్ అంగీకరించలేదు. ఎందుకంటే కవితకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ వాటితో సంతృప్తి చెందారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఈడీ అధికారులు, ఈడీ న్యాయవాదులు ఇచ్చినటువంటి వాదనలతో సంతృప్తి చెందారు జస్టిస్ నాగపాల్. మరి ఈ నేపథ్యంలోనే ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. కొన్ని కీలకమైన అంశాలపై విచారణ జరపాల్సి ఉంది కాబట్టి ఆమెను తమకు అప్పగించాలని చెప్పేసి కూడా ఈడీ కోరింది. దీంతో ఈడీ కస్టడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది రోహిత్. మరి ఇది అక్రమము, ఈ అరెస్ట్ అక్రమం చెప్పేసి కూడా కవిత వాదించారు. దాంతోపాటు కవిత తరపున న్యాయవాదులు విక్రమ్ చౌదరి కూడా తన వాదనను గట్టిగా వినిపించినప్పటికీ కూడా ఇక జడ్జి మాత్రం దీనికి కన్విన్స్ కాలేకపోయాడు. కన్విన్స్ కాక ఈ కేసుని 7 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి దీనిపై ఇంకా బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ చేసేందుకు కవిత తరపున న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కవిత కోర్టు లోపలే ఉన్నారు. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను కూడా కోర్టుకి చెప్పారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్న ఎందుకు అరెస్టు చేశారని చెప్పి విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఒక మహిళను అరెస్ట్ చేసి 30 కిలోమీటర్ల పైగా తీసుకువెళ్తే ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలని విక్రమ్ చౌదరి పేర్కొన్నారు. కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారని చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతోందని, కవిత అంశంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయని తెలిపారు. కవిత దర్యాప్తుకు సహకరిస్తున్నారని కోర్టు వివరించారు. దర్యాప్తుకు సహకరిస్తున్న ఎందుకు అరెస్టు చేశారని చెప్పేసి ప్రశ్నించారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసి దాన్ని తిరస్కరిస్తారని తెలుసని విక్రమ్ చౌదరి వెల్లడించారు. దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు అబద్ధాలు చెబుతుందని కూడా విక్రమ్ చౌదరి అన్నారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగానే కేసు